మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్న గొట్టిముక్కల పరిధిలో స్వయంభుగా వెలిసిన శ్రీ సాకార ఆంజనేయ స్వామికి కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దీపారాధన, సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించారు. అనంతరం శ్రీ సాకార ఆంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ పండితులు ప్రసన్నాంజనేయ శర్మ మాట్లాడారు. ఈ మాసంలో ప్రతి దినం పవిత్రమైంది. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి శాస్త్రుల దేవతా శర్మ, పండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతునికి మొక్కులు సమర్పించుకున్నారు. ब्रह्म विष्णु शिव अर्पकम अरुण अर्कम मरुम शांतम श्रीराम दूतम शिरसा नमामि साकार की जय। కత్తి పట్టుకొని కనిపించినల్లా పులిని, సింహాన్ని చంపుకుంటూ పోతున్నారు. ఎవరు? మరి చెట్టు ఎన్నిసార్లు వస్తుందో మరి చెట్టు ముఖ్యంగా సత్యనారాయణ కదా నీకు తెలుసు కదా, లక్ష్మణుడు తెలుసు కదా, ఆయనదే చేసింది కదా. ఇదంతా తెలిసింది. మరి చెట్టు ఊళ్ళో వస్తాయి, వేలు వస్తాయి, కూలిపోతాయి. బాబాయ్ నీకు తెలియదు, ఇంజనీర్లను ఎంత మొక్కున్నారు. ఏది ఏమనగా మర్రి చెట్టు కిందనే కట్టాలి, మర్రి చెట్టు కిందనే కథలు చేయాలి. సంతానం సంతానం, ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యం, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిళ్ళు, ఇవన్నీ కావాలి. అర్థమైనా? అదే మర్రి చెట్టు కింద మరి పండుగ పండిట్ల ఒక్క నిమిషం అయినాక వాళ్ళకి ఆనందం వస్తుంది. పాపనైనా మా పని నుంచి చేపిస్తుండేమో మా నిత్యాలే. నేను గొల్ల పిల్లల ప్రచారం బలమైన పారేయగానే ఏమైంది మరి? రాజ్యమంతా మంటలు మండుతున్నాయి, రాజ్యమంతా మంటలు మండుతున్నాయి. ఆ ప్రాణి చెప్పలేసుకోడు. గొల్ల పిల్లల దగ్గరకు వచ్చిండు, పలారం పెట్టుకుంటాడు. లేదు, అర్థమైనా అందరికీ? లేదు. Okay.